బిడ్డ పుట్టి ఇన్నాళ్ళైతే పాపాత్ముని చూడలేదు. ఎందుకు బాధపడుతున్నారు? మరేంటి, ఆ బిడ్డ ఎవరనుకున్నావు? నా మనవడే కదా, అది చెప్పడానికి నోరు రాలేదే. నువ్వైనా చెప్పొచ్చు కదా. నేను తాతనయ్యాను, నువ్వు అమ్మమ్మ అయ్యావు. వెళ్ళు, వెళ్ళి జానకి లెటర్ రాయి. అలాగే. సుందరి, మా నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చింది. వెరీ గుడ్. ఎలా ఉంది నా ఐడియా? నీ ఐడియా ఎంత పనిచేసిందో చూసావా? ఏమైంది? నువ్వు చెప్పినట్టుగానే మేము బాగా డబ్బు సంపాదించావు, నా కొడుకు పుట్టాడని లెటర్ రాశాను. ఆయన మనవాడిని చూడడానికి వస్తున్నట్టు లెటర్ రాశారు. ఇప్పుడు ఆయన వచ్చాక కొడుకు ఎక్కడ, కారు బంగ్లా ఎక్కడ అని అడిగితే నేనేం చెప్పును? సింపుల్ జానకి, ఇంతవరకు నేను చెప్పినవని అబద్ధాలు మిమ్మల్ని సంతోషపెట్టడానికి అలా లెటర్ రాశానని ఇంకో లెటర్ రాసి పడే. మనోడు పుట్టాడని తెలియగానే మా నాన్న పశ్చాత్తాపడుతూ నేను తప్పు చేశానని అంటున్నాడని మా అమ్మ లెటర్ రాసింది. ఇప్పుడు ఇదంతా అబద్ధం అని తెలిసిందో అంతే, మా నాన్న ప్రాణాలకే ప్రమాదం. అయ్యో, ఎలా మరి? ఇప్పుడు మనం ఏం చేద్దాం? మీ అమ్మ నాన్న ఎప్పుడు వస్తున్నారు? 14వ తారీఖు ఇక్కడికి వస్తున్నారు. 14, 15 ఇక్కడ ఉండి మనవడిని చూసుకొని 16వ తారీఖు తిరిగి వెళ్ళిపోతారు. ఓకే. బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ 1లో నూర్ మహాల్లో ఒక బంగ్లా ఉంది. సినిమా షూటింగ్స్ కి అద్దెకిస్తుంటారు. ఆ బంగ్లా 2 రోజులు అద్దెకి తీసుకుందాం. కారు, ఫర్నిచర్ అన్ని అద్దెకి తీసుకుందాం. నేను ఏర్పాటు చేస్తాను. అదంతా సరేనే బిడ్డ. ఇలా చూడు, డబ్బుంటే ఈ లోకంలో అన్ని దొరుకుతాయి. డోంట్ వరీ, బీ హ్యాపీ. హలో.